ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నిజమైన పెయిన్స్ ఏవో ఫాల్స్ పెయిన్స్ ఏవో అంటే ఉత్తుది పెయిన్స్ ఏవో నిజంగా తెలియదు అంటిల్ మనం ఎక్స్పీరియన్స్ చేసే వరకు. నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు డెలివరీకి ముందు ఫాల్స్ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఒక 1 వీక్ ముందు నేను అవి నిజంగానే పెయిన్స్ ఏమో అనుకుని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను. ఇంకా మా హస్బెండ్ అయితే మా అత్తయ్యని ఊరు నుంచి రమ్మని చెప్పేసి కాల్ అయితే చేశారనమాట. ఈలోపు మా అత్తయ్య అయితే వచ్చేసింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా డైలీ వెయిట్ చేసేవాళ్ళు అనమాట, ఎప్పుడు ఇంకా డెలివరీ అవుతుందా అన్నట్టు. తీరా హాస్పిటల్కి వెళ్తే మేడం అయితే ఇంకో 1 వీక్ టైం పెట్టేలాగా ఉందని చెప్పారు. అప్పటి నుంచి ప్రతిరోజు మా ఇంట్లో వాళ్ళు నన్ను పొద్దున్న లేచి నుంచి అడుగుతూనే ఉండేవాళ్ళు, ఏమైనా పెయిన్స్ వస్తున్నాయా, ఎలా ఉంది, అంత బాగానే ఉందా, పొట్ట టైట్గా ఉందా, అంత బాగానే ఉందా అని. అబ్బా వీళ్ళకి అనవసరంగా చెప్పాను, నేను చెప్పకపోయి ఉన్నా బాగుండేది అనిపించింది చాలా సార్లు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న పెయిన్స్ కి మనం అవి నిజంగానే లేబర్ పెయిన్స్ ఏమో అనుకుంటాము, కానీ నిజమైన లేబర్ పెయిన్స్ మాత్రం అసలు ఒక రేంజ్ లో ఉంటాయి. అట్లా నాకు 1 వీక్ ముందు ఫాల్స్ పెయిన్స్ వచ్చి ఆగిపోయేసరికి అమ్మో నాకు ఇంకా నార్మల్ డెలివరీ కాదేమో, ఇంకా పెయిన్స్ అయితే వచ్చేసి ఆగిపోయినాయి అని చెప్పేసి నేను పడంత అంటాను లేవు. అసలు రోజు మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ వాకింగ్ ఇంకా డోస్ అయితే పెంచేశాను అనమాట. నేను చేసే ఎక్సర్సైజ్ కి వాకింగ్ కి మా ఇంట్లో వాళ్ళే షాక్ అయ్యారు. అసలు మరీ అంత ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోకు, డెలివరీ టైంలో కొంచెమైనా ఒప్పుకుండాలి కదా, ఇప్పుడే నువ్వు ఇంత స్ట్రెయిన్ అయిపోతే ఎలాగా, ఎక్సర్సైజ్లు వాకింగ్లు అన్నీ చేసి కొంచెం ఆపవమ్మ తల్లి అని చెప్పి దండాలు కూడా పెట్టారు. కానీ నేను మాత్రం కొంచెం మొండిదానండి, ఎక్కడ నాకు నార్మల్ డెలివరీ అవ్వదో, ఎక్కడ నాకు పెయిన్స్ రాకుండా ఆగిపోతాయో అని చెప్పేసి ఇంకా రోజు కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తూనే ఉండదని, ముఖ్యంగా స్క్వాట్స్ చేసేదాన్ని అనమాట. ఇంకా 1 వీక్ పాటు స్ట్రగుల్ అయిన తర్వాత నాకు యాక్చువల్ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా.